హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెన్నిస్ఫియర్. ఈరోజు మా మమ్మీతో ఫస్ట్ టైం గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాను. సో ఫ్లైట్ దిగిన తర్వాత ఇదే బయటకు వెళ్ళడం, ఒక స్టోర్కి వెళ్ళడం అండ్ ఇక్కడ ప్రైజెస్కి వాటికి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అండ్ ఏమేమి కొంటుందో కూడా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెడీయా షాపింగ్కి? ఏం కొంటావు? గ్రాసరీస్. తెలుసా ఏమేమి కొనాలో? తెలుసు. చూద్దాం ఏం కొంటావా. చూద్దాం ఏం కొంటావా. చూద్దాం పద. ఇదే మమ్మీ కాస్ట్కో హోల్సేల్. ఇక్కడ అన్ని హ్యూజ్ అమౌంట్స్ అంటే లైక్ హోల్సేల్ గానే దొరుకుతాయి. సింగిల్ రీటైల్ లా 1 పీస్ అలా దొరకవు. వైటమిన్స్. ఉల్లిపాయలు ఎంతండి? అవి అక్కడ ఉన్నాయి చూడ. $4 అంతే. 320 రూపాయలు. అలా అంటే ఎలా మమ్మీ? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్స్ మానేయాలి. కావాలా డేట్స్? వైట్ ఆనియన్స్ తీసుకుందామా? ఎందుకు? లేదు, వైట్ ఆనియన్స్ ఫాస్ట్ గా పాడైపోతాయి. సో చాలా యా, ఒకటి చాలా, ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. క్యారెట్టా? వద్దు. క్రిలో నీకేం కావాలో చూడు. ఏది? కర్క్లాండ్ అనేది కాస్ట్కో వాడి బ్రాండ్. పై కైండ్ ఆఫ్ యాపిల్ పై లాంటి. ఇదిగో కుకీస్. ఏంటి నువ్వు అలా నించొని చూస్తున్నావు? కొంటాను చూద్దాము అన్నావు కావాలా? కేక్స్ ఉంటాయి అవన్నీ. ఇదిగో ఇవన్నీ కేక్సే. ఇవా? ఏం మమ్మీ? వెళ్ళి చూడు, కప్ కేక్స్. ట్రై చేస్తావా క్రోసాంట్? తినకూడదు, ఏమన్నా కొనుక్కో. అవా అక్కడ ట్రైల్ ఇస్తారు. ఇక్కడున్న చదువు. ఇది బెస్ట్. మీరు తినొచ్చు కార్న్ నఫిన్. ఏంటి కార్న్ నఫిన్? నాకు వద్దు, నీకు కావాలంటే తీసుకో. క్రోసాంట్ టేస్ట్ ఇచ్చారు, ట్రై చేయి. ఎలా ఉంది? తీసుకుంటావా? కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు. సో 4-5 days లో పాడైపోతాయి. తీసుకుంటే 4-5 days లో తినేయాలి. అండ్ ఆల్సో ఫుల్ బాస్కెట్ కొనుక్కోవాలి. డ్రెస్లు వచ్చేసి మా ఆయన ఫేవరెట్ కేక్ తీసుకున్నాం, కానీ క్యారమెల్ అనేది ఇష్టం ఉండదు. మరి తింటాడో లేదో, వద్దులే, కనుక్కొని తీసుకుందాం. తీసుకో, ఏ ఫిష్ కావాలో. తిలాపియా ఉంది, అట్లాంటిక్ సాల్మన్. ఇది అలాగా ఇలాగేనా? తీసుకోవడమే. ఇక్కడ ఇండియన్ ఉంటాయి చూడు. బటర్ చికెన్, టిక్కా మసాలా. ట్రై చేస్తావా? చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్. ఫ్రెష్ చికెన్ కొనుక్కొని చేసుకోవచ్చు. కావాలా? అక్కడ ఉన్నాయి బాగున్నాయి చూడు. బాగున్నాయి. బాగోడం కాదు, కావాలని అడుగుతున్నాను. నువ్వు తింటానంటే మేమైతే తినాం. వద్దు, నేను సన్నగా అవ్వాలనుకుంటున్నాను. నేను తిన్నాను. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. గోట్ చీజా? లేదు, పన్నీర్ ఉంది చూడు, పన్నీర్ తీసుకో. వర్కా పన్నీర్ గీ తెచ్చాను నేను 1 kg.
మరి ఇంకేం కావాలి? ఇవన్నీ ఫ్లవర్స్. నాకు రైస్ ఫ్లవర్ కావాలి. ఆల్ పర్పస్ ఫ్లవర్ ఉందా ఇంట్లో? లేదు, ఇక్కడ తీసుకో. తీసుకో. అగో అదే ఆల్ పర్పస్ ఫ్లవర్. ఎంత పెద్ద తీసుకోనా? మరి నీకు ఎంత కావాలో చూడు. అంత కావాలా? ఇంకా అన్ని చేసుకోవచ్చు కానీ మీరు ఎందుకంటే దీని బయట అంటే వీట్ ఫ్లవర్ బెస్ట్. వీట్ ఫ్లవర్ ఉందా? లేదు, కొన్నిటికి ఇది బెస్ట్. దీంట్లో తక్కువ ఉందా? ఇది హోల్సేల్ అని చెప్పాను కదా, క్వాంటిటీలు ఇంతే ఉంటాయి అన్ని. మన ఇంట్లో ఉంది. ఇవి చైనీస్ రెసిపీస్ కి చాలా బాగుంటది. సాల్ట్ బాటిల్స్ తీసుకో. 2 ప్యాకెట్స్. ఒకటి చాలు మమ్మీ. అది ఎన్ని రోజులు వస్తుందో, మళ్ళీ వస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు అయిపోవా, ఏవైపోవా, అన్నీ అయిపోతూనే ఉంటాయి కదా. దెన్ వాట్ అబౌట్ ఆల్ పర్పస్ ఫ్లవర్? చూడు, చిన్నది తీసుకోవడానికి ఏమైనా ఉన్నాయా? చిన్నదా? మ్యాష్డ్ పొటాటో. చిన్నది తీసుకోవాలంటే బయట గ్రాసరీ స్టోర్ లో తీసుకోవడమే. ఆయిల్ ఉందా? ఆయిల్ ఉంది. ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ చూడు. కార్న్ ఆయిల్, సోయా ఆయిల్. ఇది కూడా బాగుంది. కొనొద్దంట, మరి ఎందుకు కొన్నావు కోకోనట్ ఆయిల్? మస్టర్డ్ ఆయిల్ కొనుక్కోరు, మిగిలి నువ్వు కొనుక్కోవచ్చు. అవసరం ఇప్పుడు అయిపోయింది, కొనాలి కదా. అవి అంటే నేను చూసాను మొన్న ఈ పైన్ నట్స్ ని పీనట్స్ అనుకున్నాను. ఇప్పుడు పీనట్స్ అనుకొని తీసావా అవి? అది పైన్ నట్స్ అనే తీసాను. ఎందుకు ఇవి తింటారా? తింటారు. ఏం నట్స్ అసలు అవి? హెల్దీ. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అలాగే అది కూడా అంతే. అవి ఎందుకు తింటున్నారు అని అంటే నన్ను అడగదు. మరి తీసుకో కావాలంటే. వద్దులే, మళ్ళీ ఎందుకు కొత్త ప్రయోగం. తీసుకోలో. నెక్స్ట్ ఇండియన్ గ్రోసరీకి వెళ్దాం. ఏమేమి తీసుకున్నావు? నా కోసం మల్టీవైటమిన్ గమ్మీస్ తీసుకున్నాను. చిన్నికి స్కిన్ హెయిర్ అండ్ నెయిల్స్. స్కిన్ హెయిర్ అండ్ నెయిల్స్ గమ్మీస్ తీసుకున్నాను. చికెన్ వింగ్స్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఎగ్స్ తీసుకున్నాను. పన్నీర్ తీసుకున్నాను. చీజ్ తీసుకున్నాను. సాల్మన్ తీసుకున్నాను. కొన్ని బిస్కెట్స్, కుకీసా ఇవా? యా. నెక్స్ట్ మెడలైన్. మా అల్లుడు గారు ఏదో మోటార్ ఆయిల్ తీసుకున్నారు కార్ కి. కోకోనట్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక కోషర్ సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఓకే. ఇంకా కొన్ని మల్టీవైటమిన్ టాబ్లెట్స్. ఇవన్నీ నావిలే. అంతే అయిపోయింది. ఇదేంటి? క్రాస్కో ఏదో అనేది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ గ్రోసరీకి వెళ్దాం. బాగుందా ఐస్ క్రీమ్? పిజ్జా తిను. బిల్ చూడు. దగ్గరికి ఎంతమ్మా బిల్లు? 20,000. ఈ సామాన్ 20,000 అంతే. మళ్ళీ ఏం లేవు గుడ్లు. దేశంలో 3,000 4,000 అంతే. ఇండియాలో అయితే 3-4,000 వచ్చేస్తాయి. అదే మాకు ఎక్కువ. ఇండియన్ స్టోర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇండియన్ స్టోర్ లో నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉంది, జనాలు లేరు. అప్పుడు మనం మాట్లాడితే చాలా వింతగా ఉంటదని చెప్పి వీడియో తీయలేదు. బట్ షాపింగ్ అయితే అయిపోయింది. మమ్మీ, ఇండియన్ స్టోర్ లో ఎలా అనిపించింది? అంటే మన ఇండియన్ గ్రాసరీస్ అన్ని కనిపించాయి అక్కడ, మిగిలిన చోట్ల లేవు అవి. బానే ఉంది. సో అలాగే దొరుకుతున్నాయి అసలు. మాకే కొన్ని దొరకవేమో, అక్కడ ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి. మా ఊడికాయలు అన్ని వెరైటీస్ మేము చెప్తాము దొరుకుతాయి, అన్ని ఉంటాయి అంటే మీరేమో వినరు. ఇది కావాలా అది కావాలని అడుగుతారు. అన్ని ఉంటాయి, ఏమి లేకపోవడం ఉండదు. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి తగ్గట్టు ఉంటాయి. మరి అంతే. పంపించిన అంతే అవుతుంది. షిప్ చేయడానికైనా అంతే కదా. అదేదో ఇక్కడ కొనేసుకోవడమే బెస్ట్. పాపిన్స్ నా చిన్నప్పుడు నేను తిన్న పాపిన్స్ ఇక్కడ కనిపించింది. నీ మెడిమిక్స్ సోప్ కూడా ఉంది. మెడిమిక్స్ కాదు, నాది మైసూర్. సారీ మెడిమిక్స్ కాదు, మైసూర్ శాండిల్. మైసూర్ శాండిల్ కూడా ఉంది. నువ్వేమో అవన్నీ కేజీలు బరువులు వేసి పంపించావు. అది ఎంత బరువు ఉంటది మమ్మీ అసలు ఒక్క సబ్బు. హౌస్ యువర్ డే? ఎలా అనిపించింది షాపింగ్?
ఇన్ అమెరికా. షాపింగ్ బాగానే ఉంది కానీ చలి సూపర్ గా ఉంది. ఇంకా ఇదేం చేయాలి అసలు? చలి అంటే ఏమీ వేసుకోలేదు కదా. అంటే అన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి దొరుకుతాయి అనమాట. అవును. మన వెజిటేబుల్స్ కావాలి, మన కూరలు మనం వండుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ గ్రోసరీలోనే కొనుక్కోవాలి. అండ్ ఇప్పుడు మనది ఇండియన్ గ్రోసరీ ఎలా ఉందో అలాగే కొరియన్ గ్రోసరీ ఉంటది, చైనీస్ గ్రోసరీ ఉంటది, అలా డిఫరెంట్ ఎవరి వాళ్ళు ఉంటాయి. మనకి మిగతా తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇదే అవసరం పడుతుంది, ఇవే చాలు. సో ఇక్కడ అన్ని దొరుకుతాయి కాబట్టి కొనేసుకుంటాం. నిన్ను కొరియన్ గ్రోసరీకి తీసుకెళ్తాలే ఒకసారి, ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతావు చూద్దాం. సరే సరే. చెప్పు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. నీ ఛానల్ కాదు, నా ఛానల్. టు మై ఛానల్, టు మిన్నీస్ఫియర్. థ్యాంక్ యూ.